హాయ్ భువన్, శనగపప్పుతో కూర. ఈ కూర చూస్తే నాకు ఎక్కువ మా అమ్మ చిన్నప్పుడు చాలా ఎక్కువ చేసేది. ఇది వెజిటబుల్స్ ఏవి లేనప్పుడు అలా అనుకుంటా నెలకు ఒకసారి 2 సార్లు అయినా చేసేది. దీనికోసం శనగపప్పుని శుభ్రంగా కడుక్కొని నీరు పోసుకొని ఒక 90% కుక్ అయినంత వరకు ఉంచుకోవాలి. చిన్న పలుకు ఉండేటట్టు ఆ టైంలో దించేయాలన్నమాట. తర్వాత కళాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ముందుగా దంచుకు పెట్టుకున్న కరివేపాకు, అల్లం, జీలకర్ర ఈ మూడింటిని దంచిపెట్టి ఉంచుకోవాలి. ఆ పేస్ట్ని వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి శుభ్రంగా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. అవి శుభ్రంగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అవి శుభ్రంగా కలుపుకొని ట్రాన్స్లూసెంట్లోకి వచ్చిన తర్వాత పసుపుని కొంచెం వేసుకొని, నూనెలో పసుపు వేస్తే కూరకి బాగా పడుతుంది. అలాగా పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత అవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగుండా ఉడకబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకోవాలన్నమాట. చిన్న తడి ఉంటుంది ఈ టైంలో. దైనా ఈ వేపిన ప్రాసెస్లో అది కూడా డ్రై అయిపోతుంది అనమాట. ఇంక డ్రై మసాలాలన్నీ కూడా వేస్తాం కదా, దాంట్లో డ్రై అయిపోతుంది. అవి వేపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ధనియాల పొడి, ఉప్పు, కారం ఇవి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఏ పప్పుకైనా ఆఖరిలో జీలకర్రని బాగా వేపుకొని జీలకర్ర పొడి వేసుకున్నామంటే అది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. దీంట్లో కూడా ఆఖరిలో వేస్తాను నేను అది. ఇవన్నీ వేసి శుభ్రంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత మరి కొంచెం డ్రై అవుతుంది అనమాట. అప్పుడు కొబ్బరి పౌడర్ని యూజువల్గా కొబ్బరి ముక్కలు ఉంటే ఈ విధంగా పసుపు వేసి కొంచెం స్టవ్ పైన పెట్టి పౌడర్లా చేసి ఉంచేసుకుంటాను. అది నేను ఆ పౌడర్ని కూడా వేసి, లేదంటే ఫ్రెష్ కోకోనట్ని కూడా గ్రేట్ చేసి వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవి వేసి ఒకసారి కలిపిన తర్వాత జీలకర్ర పొడి కూడా వేసి శుభ్రంగా కలుపుకొని రైస్తో, రసంతో ఈ కూర పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.